హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫియర్ కిషన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది మార్చ్ 22 శనివారం వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే నేను ఫ్రెష్ అప్ అయిపోయి అంటే బ్రష్ అది చేసుకొని అయితే కిచెన్లోకి వచ్చానమాట. ఇక్కడ టమాటా పచ్చడి చేద్దామని చెప్పేసి రవ్వ అది వేయించేసుకొని ఇంకా తాలింపు అయితే వేసి స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా బెడ్షీట్ అదంతా కూడా సర్చ్ చేసేద్దామని చెప్పేసి ఇంకా బెడ్షీట్ అంతా కూడా సర్చ్ చేశాను అనమాట. ఈలోపు ఉప్మా అవుతుండగా బట్టలు అయితే వేసేసాను వాషింగ్ మిషన్లో. ఉప్మా జరుగుతుండగానే చట్నీకి అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా మా అయ్యగారికి అది బ్రష్ అయితే చేపించేసి నేను కొంచెం సేపు టీ అయితే తాగేసి కొంతసేపు కూర్చున్నాను. ఈరోజు పని చేయడానికి అయితే పని వాళ్ళు వస్తున్నారండి. అంటే మీరు నిన్నటి వ్లాగ్ కనుక చూస్తున్నట్లయితే మేమంతా ఇసుక మోసాం కదా, ఆ పని అంతా చేయడానికి అయితే పని వాళ్ళు వస్తున్నారనమాట. ఇంకా అందుకని చెప్పేసి అమ్మ, చెల్లి, డాడీ, చెల్లి వాళ్ళిద్దరూ అయితే డాడీకి అమ్మకి హెల్ప్ చేస్తూ ఉన్నారు. నేను మొత్తం ఇంట్లో పని అంతా చేస్తూ ఉన్నాను అనమాట. ఇంక నేను ఫస్ట్ ఆనియన్స్ అవి స్టవ్ మీద పెట్టేశాను కదా, చికెన్ అంతా కూడా మ్యాగ్నేట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మా మైగడికి అంతా స్నానం అయితే చేపించేసి ఇంకా నేను కొంచెం తల అది వేసుకుని ఇంకా బట్టలన్నీ పైకి వెళ్ళిపోయి అయితే ఆరేసేస్తున్నాను అనమాట. ఆ పని చేయడానికి అయితే ఒక్కరినే పిలిచారండి. జస్ట్ వాళ్ళు పని చేస్తూ ఉంటే అమ్మాళ్ళ హెల్పర్స్ అనమాట. జస్ట్ సిమెంట్ కలిపిందంతా కూడా వాళ్ళు తీసుకెళ్ళి ఇవ్వడము, లేకపోతే మిక్స్ చేయడము అదంతా కూడా అమ్మ, డాడీ వాళ్ళే చేస్తున్నారు. ఇంకా చెల్లి వాళ్ళకైతే హెల్ప్ చేస్తున్నారు అనమాట. వాటర్ అది తీసుకొచ్చేది ఇంకా అంతా చెల్లి వాళ్ళు అయితే చేస్తున్నారనమాట. ఒకవేళ మేము అలా కాకుండా ఒక ఇద్దరు ముగ్గురిని అయితే రమ్మన్నాం అనుకోండి, ఇద్దరు ముగ్గురికి 2-3 thousand అయితే ఖచ్చితంగా అవుతుంది. ప్లస్ మనం టిఫిన్, మీల్స్, టీ అన్నీ కూడా మనమే ఇవ్వాలన్నమాట. అవన్నీ ఇచ్చి 2-3 thousand అయితే అవుతుంది. ఆ 2-3 thousand బదులు ఇంట్లో చెల్లి వాళ్ళలాగా ఖాళీగానే ఉంటున్నారు కదా, అమ్మ కూడా కొంచెం ఖాళీగానే ఉంటున్నారు కదా అని చెప్పేసి ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే హెల్ప్ చేసేస్తున్నారనమాట. డాడీ కూడా ఒక 2-3 hours అయితే ఖాళీ చేసుకుని ఆయన పైన అంతా పక్కన పెట్టేసి ఇంకా డాడీ కూడా అయితే వచ్చారు వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఇంకా కూర కింద పెట్టానే కానీ నా మనసు అంతా కిందే ఉందన్నమాట. పైన బట్టలు ఆరేస్తున్నాను కానీ కూర ఏమైపోతుందో, మాడిపోతుందో లేదో అని చెప్పేసి. అంటే జస్ట్ ఆనియన్స్ ఒకటే పెట్టాను, చెల్లి వాళ్ళ ఎవరికి కూడా చెప్పలేదన్నమాట. అందుకని చెప్పేసి అంటే నా మనసు అంతా కిందే ఉంది. ఇంకా పైన బట్టలు ఆరేసేస్తున్నాను అన్నీ కూడాని. ప్యాంట్స్ అన్నీ ఒక సైడు అలా వేసేస్తున్నాను అనమాట. ఇంకా నేను వారంలో ఒక 3 times అయినా సరే బట్టలు అది వాష్ చేసుకుంటే ఇన్ని ఉండవేమో అనిపిస్తుంది. కాకపోతే సండే వేయకపోవడము, సండే, మండే అలా లేట్ అయిపోవడం వల్ల బుధవారం అయితే బట్టలు వేశాను కదా, ఇంక ఈరోజు శనివారం అయితే కుదిరిందనమాట బట్టలు అవన్నీ వేయడానికి. చాలా అంటే చాలా ఎక్కువ బట్టలు అయితే వచ్చాయండి. మళ్ళీ ఇవన్నీ మడత పెట్టేసరికి ఇంకా ఎక్కువ టైం అయితే పట్టేసింది. ఇంకా ఒక్కొక్కటిగా అయితే ఆరేసేస్తున్నాను. ఇక్కడ ఈ ఫ్రేమ్స్ అన్నీ కింద ఉన్నాయన్నమాట. కింద ఉంటే పైన మన బెడ్ కింద అయితే పెట్టుకుంటాం కదా, మేమైతే సిమెంట్తో చేపిస్తాము దిమ్మలు, అవైతే ఉన్నాయన్నమాట. వాటితో ఇలా అడ్జస్ట్ చేసేసి ఆ 2 ఫ్రేమ్స్ కూడా వాటి మీద అయితే పెట్టేసి ఇంకా వాటి మీద అయితే ఆరేసేస్తున్నాను అనమాట. చిన్న చిన్నవన్నీ కూడా గోడ మీద వేస్తే కింద పడిపోతాయి కదా. ఆల్రెడీ అటు సైడ్ అయితే పని చేస్తూ ఉన్నారు. ఆ పని చేసే వాళ్ళ మీద పడితే బాగోదు కదా. చిన్న చిన్న బట్టలు, మా అమ్మాయి గారి టీషర్ట్స్ అవి కూడా, డాడీ ఇన్నర్స్ అవన్నీ కూడా కింద పడితే బాగోదని చెప్పేసి ఇంకా ఫ్రేమ్ అలా సెట్ చేసి దాని మీద అయితే వేసేస్తున్నాను. ఇంక ఈ గ్యాప్లో ఒకసారి అయితే కిందికి వెళ్ళి ఆనియన్స్ అవి చూసేసి ఆఫ్ చేసి అయితే వచ్చానమాట. చెల్లి వాళ్ళు బయట ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళని పిలవడం, వాళ్ళు పని చేస్తూ ఉంటే పిలవడం ఎందుకని చెప్పేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి వచ్చేసి ఈ బట్టలన్నీ కూడా ఫాస్ట్గా అయితే వేసేస్తున్నాను. పెద్ద బట్టలు అనేవి వేయడానికి తక్కువ టైమే పట్టింది కానీ చిన్న చిన్న అన్నీ వేయడానికి అయితే ఎక్కువ టైం పట్టేసింది. ఇంక చిన్న చిన్నవి అనమాట. మా మహిగడి ఒక 2-3 days అయితే వస్తాయి కదా, అవన్నీ కూడా ఎక్కువ టైం అయితే పట్టేసింది. ఇంకా కింద మిగిలిన బట్టలన్నీ కూడా తీసేసి డోర్ మ్యాట్స్ అవి కూడా వేసానమాట. ఇంకా ఇక్కడ డాడీ వాళ్ళు చేయించే పని ఇదైతేనండి, సిమెంట్ అంతా కూడా చేపిస్తున్నారు అనమాట. కూర అయితే స్టవ్ మీద పెట్టేసి నేను బయట అయితే రైస్ పెట్టేశాను పొయ్యి మీద. ఎక్కువ మందికి కదా రైస్ తొందరగా అయిపోతుంది. ప్లస్ మనకి గ్యాస్ అయిపోయింది అనుకోండి, ఒక 800-900 పడితే కానీ గ్యాస్ రావట్లేదు. అది కూడా ఉంటే మనకి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేశాను అనమాట. చికెన్ కర్రీ ఇంకా రైస్ అంతా ఫాస్ట్గా అయిపోయింది. టైం అయితే ఇప్పుడు 3 అవుతుంది. మా మహి అయితే పడుకుంది అన్నం తినేసి. డాడీ కూడా బయటికి వెళ్ళిపోయారు, ఏదో పని ఉంది అది చేసుకుని అయితే మళ్ళీ వస్తానని చెప్పేసి ఇంకా నేను రేపటికి దోశల బ్యాటర్ అయితే వేసేద్దామని చెప్పేసి వేసేస్తున్నాను. రేపు సండే కదా, మళ్ళీ పొద్దున్నే ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు వేసాను అనుకోండి, సాయంత్రం గ్రైండ్ చేసేయచ్చు కదా అని చెప్పేసి అయితే ఇప్పుడు దోశలకి నానబెట్టేస్తున్నాను అనమాట. నిన్న దోశల బ్యాటర్ వేసినప్పుడు తెగ ఫీల్ అయిపోయాను నేను. శనగపప్పు, మెంతులు ఇవన్నీ వేయలేదని చెప్పేసి బాధపడిపోయాను అనమాట. ఇంక ఈరోజు మర్చిపోకుండా అయితే వేస్తాను.
1.5 కప్ వేస్తున్నా. ఇంకా రైస్ అయితే 3 కప్పులు. ఇంకా పప్పు నూక అయితే కడిగేసానండి. కొన్ని మెంతులు వేస్తున్నాను, అలాగే కొంచెం శనగపప్పు వేసి నానబెట్టేస్తాను. ఎప్పుడు చికెన్ చేసినా సరే ఆనియన్స్ మగ్గిన తర్వాత వాష్ చేసిన చికెన్ వేసేసేదాన్ని. ఈసారి ఇది మొత్తం చికెన్ అంతా మ్యారినేట్ చేసి వేయడం వల్ల అనుకుంటా చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంది. కొంచెం కూర మిగిలింది, మొత్తం ఖాళీ అనమాట. ఇంకా దీన్ని అయితే ఈ బౌల్లోకి వేసేస్తున్నా. చూసారా మళ్ళీ కరెక్ట్గా నాకు అర్థం కావట్లేదు. ఇంత కొంచెం చికెన్, రైస్ కూడా తక్కువ మిగిలింది. ఇంక ఇది కూడా తీసేసి గిన్నెలన్నీ వాష్ చేసేస్తాను నేను బయట పెట్టేసి. కర్రీ, రైస్, చారు అన్నీ పక్కన పెట్టేశాను. పొద్దున్న కడిగిన గిన్నెలు అండి ఇవన్నీ కూడా ఇప్పుడు సర్దేసి, ఇప్పుడు గిన్నెలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా బయటేసి కడిగేయాలన్నమాట. కడిగేసేసాక మళ్ళీ కలుద్దాం మనం. ఫస్ట్ అయితే అమ్మ టీ పెట్టేమన్నాను, ఫస్ట్ అయితే టీ పెట్టేస్తాను, గిన్నెల తర్వాత కలుద్దాం అని చెప్పి. టీ అయితే కాగిపోయిందండి. ఇప్పుడు అందరికీ టీ అయితే వేసి ఇచ్చేస్తాను. ఇప్పుడు మా వాళ్ళందరికీ టీ ఇచ్చేస్తాను వెళ్ళి తీసుకెళ్ళి. ఇంకా అందరికీ టీ ఇచ్చాము. ఇది నా టీ అనమాట. ఇప్పుడు ఈ టీ తాగేసి నేను వెళ్ళైతే గిన్నెలు కడిగేస్తాను. ఇంకా లోపల ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ బయట వేసేసుకుని అయితే గిన్నెలన్నీ కడిగేస్తున్నాను అనమాట. చెల్లిని ఒక క్లిప్ తీయాలని చెప్పేసరికి ఇలా మొత్తం డిఫరెంట్ యాంగిల్స్ అయితే చూపిస్తుంది. ఫ్రెండ్స్ నేనే వేసుకున్నానండి, బాగుందా లేదా అనేది అయితే కమెంట్ చేయండి. అయితే ఇలా ఉంది ప్రస్తుతం. దీని ఒకదాన్ని అయితే కడిగేస్తాను. ఇదంతా ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. జస్ట్ ఒకసారి తుడిచేస్తే సరిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే ఇది కడిగేస్తాను. తుడిచేసాను మొత్తం, సింక్ కూడా కడిగేసాను అనమాట. ఇంకా మా మహిగడ్లు వేస్తే అక్కడ కొంచెం వాటర్ అది ఇచ్చేసి ఆడించాలి లేదా చదివించాలి. మేము చెయ్యము పని కదా, ఏం చెయ్యము, మేము పని చెయ్యము. పద పిన్నికి వాటర్ కొడదాం పద. మా మహిగారికి అయితే స్నానం చేయించేసరికి అయితే స్నాక్స్ ఇచ్చాను. ఇప్పుడు టైం అయితే 6:30 అయిందనమాట. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అది చూస్తే నేను టక్ అయితే వంట చేసేద్దాం అనుకుంటున్నాను. మా అమ్మ అయితే చారు ఉంది కదా, ఇంకా అప్పడాలు అయితే వేయించేసుకుని తినేద్దాం అని చెప్పేసింది. ఇంకా జస్ట్ రైస్ ఒకటే పెట్టాలన్నమాట. డాడీ చారుతో తినరు కాబట్టి ఏమైనా తెచ్చుకుంటారేమో చెప్పేసి అడగాలి. ఇంకా మేమైతే చారు అప్పడాలతో తినేస్తాము ఈ నైట్కి. ఇంకా రేపు ఎలాగ సండే కాబట్టి ఏదో తెచ్చుకుందాం కదా అని చెప్పేసి ఇప్పుడైతే నేను రైస్ అది పెట్టాలన్నమాట. ఇంకా నేను పప్పు కడగడమే వచ్చిపోయాను. అంటే ఇందాక 3 o'clockకి వేసాను కదా అని చెప్పేసి ఇంకా కడగట్లేదు. అదైతే ఇప్పుడు కడగాలి. కడిగేసి మొక్కలకైతే వేసేస్తాను దాన్ని. ఇక్కడ ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను అనమాట. రైస్ అయ్యేలోపు ఈ పప్పు అంతా అయితే కడిగేసి గ్రైండర్లో అయితే వేసేద్దాం అని చెప్పేసి ఫస్ట్ అయితే రైస్ పెట్టేసి ఇంకా పప్పు అంతా ఫాస్ట్గా అయితే బయటికి వెళ్ళి కడిగేసి తెచ్చాను అనమాట.
ఇంకా వేసేస్తున్నాను గ్రైండర్లోకి. రైస్ పప్పు అంతా ఒకేసారి వేసేద్దాం అని చెప్పేసి ఇంకా ఒక్కొక్కటి అయితే వేసేస్తున్నాను. ఇంక ఈలోపు రైస్ కూడా అయిపోయిందనమాట ఫాస్ట్గా. ఇంకా పప్పు వేసేసిన తర్వాత ఇంకా రైస్ అయితే ఉంచేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను, దమ్ పెట్టేశాను. ఈలోపు పప్పు కూడా అయిపోతుందనమాట. ఈలోపు నేను చారు ఆల్రెడీ ఉంది కదా, మా మామయ్యకి అయితే అన్నం తెప్పించాను. చారు ఉంది అని చెప్పేసి చిప్స్ అయితే వేయించేసి మా మామయ్యకి అయితే అన్నం పెట్టేసిన తర్వాత ఇంకా పప్పు అయితే తీసేస్తున్నాను అనమాట. ఇంకా సైడ్కి అయితే పెట్టేశాను. 2 రోజులకైతే వేసానండి దోశల బ్యాటరు. ఇంక ఇది అయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చాను అనమాట. ఈలోపు డాడీ అయితే స్నాక్స్ తీసుకొచ్చారు. మా మామయ్యగాడు అయితే ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు అనమాట. ఇది పీచ్ మిఠాయి, ఇంకా అలాగే మా మామయ్యగాడు ఎక్కువ ఈ గొట్టాలు అలాగే జంతువులు అయితే తింటాడనమాట. అవి అయితే తీసుకొచ్చారు. ఇది ఎప్పుడుదో ఫ్రిడ్జ్లో ఉండిపోయింది అనమాట. వెనక్కి కాకరకాయ తీసైతే బయట పెట్టాను, విత్తనాలు వేద్దాం అదా అని చెప్పేసి. ఇంకా ఆల్రెడీ చూడండి ఇక్కడ పాత ప్యాకెట్ అయితే ఒకటి ఉంది. మా డాడీ ఇంకొక 2 ప్యాకెట్స్ అయితే ఎక్స్ట్రా తీసుకొచ్చారనమాట. వాడు తినేది ఎక్కువ, మేము తినేది వాడు తినేది తక్కువ, మేము తినేది ఎక్కువ అనమాట. ఇంక ఈ స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి. చిన్నగా అది ఒక్క ముక్క కూడా 1 రూపీ అనేసి డబ్బా మీద అయితే వేశారు. ఆ డబ్బా 70 రూపీస్ అనుకుంటా. దాని మీద అయితే ఉంది. మరి ఎంతకి ఇచ్చారో తెలీదు. ఇంకా చెల్లి అయితే అన్నం తినేసింది. అవి వేయించుకున్నారనమాట వాళ్ళైతే. నేనైతే అప్పడాలు అవి వేసుకున్నాను. ఇంతకు ముందు